వెల్కమ్ టు వీడియో ప్రైమ్. పిఠాపురం వర్మ వర్సెస్ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా జనసేన అనేటువంటిది మనం ఇటీవల తరచుగా చూస్తున్నాము. వాళ్ళ మధ్య ఘర్షణలు రాను చిలికి గాలివానగా మారుతూ ఉంటాం. మధ్యలో కొంతకాలం వర్మ ఏమాత్రం తగ్గకుండా అప్పట్లో జనసేన వాళ్ళ మీద విరుచుకుపట్టడం, జనసేన వాళ్ళు కౌంటర్లు ఇవ్వటం, స్వయంగా నాగబాబు గారు అక్కడ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గెలిపించింది నేనే అనుకుంటే అతని కర్మ అని చెప్పేసి వర్మను ఉద్దేశించి అనటం, ఇవన్నీ మనం చూసాం. సో వీటన్నిటినీ కూడా కొంచెం సద్దుమణిగేలా చేయటం కోసం వర్మకి అప్పట్లో ఒక పెద్ద కాంట్రాక్టు, ఆయనకు ఒక కన్స్ట్రక్షన్ సంస్థ ఉంది, ఎస్విఎన్ కన్స్ట్రక్షన్స్, ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్, దానికి ఒక స్టార్ హోటల్, ఒక అతిపెద్ద భారీ స్టార్ హోటల్ నిర్మాణానికి ఆ కన్స్ట్రక్షన్కి అనుమతి ఇచ్చారని, ఆ లీజులు అవన్నీ కూడా చాలా ఉదారంగా ఇచ్చేశారు, ఆ ల్యాండ్ అవన్నీ కూడా. అలాగా కొంతకాలం పాటు వర్మని బొజ్జగించే ప్రయత్నాలు చేశారు అనేటువంటిది తెలిసిన విషయమే. అయితే వర్మ అంతటితో ఊరుకోకుండా మళ్ళీ చెలరేయకపోవడంతో రీసెంట్గా ఒక ఫ్లెక్సీ విషయంలో జరిగిన వివాదం కూడా చిలికి గాలివాన్ అవటం, అది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళటం. వర్మ ఏమో నేను ఆల్రెడీ లోకేష్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది ఇక్కడ విషయాలు అది ఇది అని అంటాం. ఇవన్నీ జరిగిన దరిమిల మళ్ళీ తాజాగా వర్మని బొజ్జగించేందుకు మరొక ప్రాజెక్టు కట్టబెడుతున్నారా, భూమిని యథేచ్ఛగా కట్టబెడుతున్నారా అనేటువంటి వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. దీని మీద మాజీ ఎంపీ, అలాగే మొన్న పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి వంగ గీత గారు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. వీటిలో నిజాలన్నింటినీ కూడా ఆవిడ వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేదల ఇళ్లలో కాలేజీ నిర్మాణానికి స్కెచ్, 245 కుటుంబాలు రోడ్డును పాలు చేసే కుట్ర, వర్మకు కట్టబెట్టాలనుకోవడమే మర్మం, విస్తుపోతున్న జనం లబ్ధిదారులు అనేటువంటిది కథనం. ఇది చంద్రబాబు ప్రభుత్వం పేదల సొత్తును పేదోళ్లకు పంచిపెడుతోంది. సెంటు భూమి లేని నిరుపేదలకు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉదారంగా ఇళ్ల స్థలాలు అందించింది. ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించి ఇల్లు నిర్మించుకోలేదనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా ఆ స్థలాలను లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక జీవోను కూడా విడుదల చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా నిరుపేదలు ఇళ్లు నిర్మించుకోలేని దీనావస్థను ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించాల్సింది పోయి అన్యాయంగా స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ఇచ్చిన జీవోపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి దుర్మార్గమైన జీవో విడుదల చేయడం మీద వైఎస్ఆర్సీపీ వామపక్షాలతో సహా ప్రజా సంఘాలన్నీ కూడా అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. పిఠాపురంలోని మసీదు మాన్యం భూముల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్న నిరుపేదలైన సుమారు 245 కుటుంబాల వారిని రోడ్డు పాలు చేస్తున్న సర్కార్ తీరుపై బాధితులు నిప్పులు జరుగుతున్నారు. 3 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుమారు 5 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణాలకు సమాయత్తం అవుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియకి ఆటంకం ఏర్పడింది. తాము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చిన భూముల్లో ఇల్లు కట్టించిస్తామని కూటమి నేతలు గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత 2 ఏళ్లైనా నిర్మాణాలు ఊసే మరిచిపోయారు. అప్పటి నుంచి లబ్ధిదారులు ఇళ్లు మంజూరు చేసి నిర్మించాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇల్లు మంజూరు చేయకుండా ఉన్న స్థలాలు వెనక్కి తీసుకుని ఆయుష్ కళాశాల నిర్మించాలనే ప్రయత్నాలపై బాధిత లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. బాధితుల పక్షాన మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వంగ గీత ఆ పోరాటానికి శ్రీకారం చుట్టారు. సోమవారం మసీదు మాన్యంలో లబ్ధిదారులతో సమావేశమైన ఆమె బాధితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయంలో పీడీకి వినతి పత్రం కూడా అందజేశారు. సిపిఐ నేతలు కూడా ఈ విషయంలో ఆందోళనకి ఉపక్రమించారు. బాధితులు నిప్పులు చెరుగుతున్నారు ఈ కూటమి చేస్తున్న నిర్వాహకం మీద. తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ కుటుంబ సభ్యులకు అయాచిత లబ్ధి చేకూర్చేందుకే ఇదంతా చేస్తున్నారని జనం వాపోతున్నారు. నిరుపేదల గూడు కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను బలవంతంగా తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా పార్టీ కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు నజరానగా 250 కోట్ల విలువైన 8.4 ఎకరాలను కేటాయిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వర్మ కుమారుడికే చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీకి స్టార్ హోటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసి అమలు చేసింది. ఇందుకోసం కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ కి సమీపాన ఆయుష్ ఆసుపత్రికి ఉన్న స్థలాన్ని దారాదత్తం చేసింది. వాస్తవానికి ఈ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఆయుష్ కాలేజీ నిర్మాణానికి కేంద్రం అనుమతి కూడా ఇచ్చింది. కాకినాడలో ఆయుష్ ఆసుపత్రికి ఆనుకుని నిర్మించాలనుకున్న ప్రతిపాదిత కాలేజీని పిఠాపురం తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మేధావులు మండిపడుతున్నారు. ఎక్కడైనా ఆసుపత్రి
ఆసుపత్రికి దగ్గరలోనే కాలేజీని ఏర్పాటు చేయడం అన్ని విధాల సౌలభ్యంగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి కాలేజీ మంజూరు చేసిందని బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. అటువంటి కాలేజీని కాకినాడ నుంచి పిఠాపురం తరలించే ఎత్తుగడలపై ప్రజాగ్రహం పెళ్లిబుగుతోంది. ఆసుపత్రి వద్దనే కాలేజీ ఏర్పాటుకు మోకాలడుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సభ్యులకు అయాచిత లబ్ధి చేకూర్చడం కోసమే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. మసీదు మాన్యంలో ఇళ్లు నిర్మించాలి, ఆ భూమిలో ఏ ఇతర నిర్మాణాలు చేపట్టినా అడ్డుకుంటాం, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం అంటూ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీత గట్టిగా పోరాడారు. ఆవిడ పిఠాపురంలో లబ్ధిదారులతో కలిసి ఆందోళన, భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. పేదల ఇళ్ల స్థలాల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని పిఠాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీత తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల కోసం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించినటువంటి పిఠాపురం మసీదు మాన్యంలో ఆయుష్ కళాశాల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఆమె ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు లబ్ధిదారులకు లబ్ధిదారులకు అండగా ఆందోళన నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా ఇళ్ల స్థలాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది అని చెప్పేసి కూడా ఆవిడ అన్నారు. కేటాయించిన స్థలాల్లో ఇప్పటికే పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు రోడ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడ ఆయుష్ ఆసుపత్రి నిర్మించిన స్థలానికి పిఠాపురంలో మసీదు మాన్యం సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, ఈ విషయాన్ని పక్కన పెట్టి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్టుగా చూపించారని ఆవిడ ఆరోపించారు. మెడికల్ కాలేజీలు ఆసుపత్రులకు దగ్గరలోనే ఉండాలి అన్న నిబంధనను కూడా మర్చిపోయారు. తెలుగుదేశం నేతకు అక్కడ స్థలాన్ని కట్టబెట్టడం కోసమే ఇక్కడ పేదలకు కేటాయించిన స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సో అక్కడ కాకినాడలో ఆయుష్ కాలేజ్ కోసం పెట్టినటువంటి స్థలం ఏదైతే ఉందో, కేటాయించిన స్థలం ఏదైతే ఉందో, అది పిఠాపురం వర్మకి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ కట్టబెట్టడం కోసం ఆ కాలేజీని తీసుకొచ్చి ఇక్కడ పేదలకు ఇచ్చినటువంటి మసీదు మాన్యం భూముల్లో ఇది మన కాలేజీ నిర్మించాలి అని అనుకోవటం అంటే అసలు ఇది ఆసుపత్రికి, ఆయుష్ ఆసుపత్రికి కాలేజీ పక్కనే ఉండాలి. అవి మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ పక్కనే ఉంటాయి. కానీ 25 కిలోమీటర్ల దూరం ఉంది ఆసుపత్రి నుంచి, అక్కడికి కాలేజీ పెడతారట తీసుకొచ్చి, పైగా 8 కిలోమీటర్ల డిస్టెన్సే ఉందని దొంగ లెక్కలు కూడా చూపిస్తున్నారు అనేటువంటిది ఎంత దుర్మార్గం ఇది. సో పిఠాపురం వర్మ ఏంటంటే ఇప్పుడు బాగా అలవాటు చేసుకున్నాడు. ఆయన ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, అది కాస్త పోయింది. మళ్ళీ చిందులు దొక్కాడు, మళ్ళీ అలక వహించాడు. అలకను బుజ్జగించడం కోసం ఇదిగో ఇది కట్టబెట్టారు. ఇప్పుడు దానికి మళ్ళీ ఆయుష్ కాలేజీ, మెడికల్ కాలేజీ అనేటువంటిది పీఠముడిగా ఉండడంతో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏకంగా ఇక్కడ మసీదు మాన్యం భూములు, పేదలకు ఇచ్చిన భూములు, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదని సాగు చూపించి ఆ భూముల్లో కాలేజీ నిర్మాణం చేసేసి అక్కడ కాలేజీకి కేటాయించిన భూముల్ని వర్మకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది దీని తాలూకు జీవోలు ఇవన్నీ కూడా మన దగ్గర డిస్ప్లే అవుతున్నాయి, చూడొచ్చు. సో ఇంత దుర్మార్గంగా వర్మను బుజ్జగించడం కోసం పైగా ఈ మధ్యన అతన్ని తొలగించేశాము, పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను తొలగించామనంటే అతనేమో మీడియా ముందు కన్నీళ్లు పెట్టేసుకుని నానా హడావిడి చేసేసి అతను ఇక నేను చాలా బుద్ధిగా ఉంటాను, చాలా డిసిప్లిన్గా ఉంటానంటే ఇవన్నీ కూడా ఈ అతను వర్మ యొక్క ఆగడాలన్నీ కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని పరామర్శించడానికి వచ్చారు కదా, ఆయన బాగోలేదని. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయినట్టు. సో మళ్ళీ అక్కడ జనసేనకి ఏ ఆటంకం లేకుండా, వర్మకి ఏ నొప్పి లేకుండా ఈ బుజ్జగింపు రాజకీయాల కోసం చేస్తున్న తతంగం ఇదంతా కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది ఇప్పుడు వామపక్షాలు అలాగే ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఇన్ఛార్జి వంగ గీత గారు చాలా ఉధృతంగా బాధితుల తరఫున పోరాటం చేస్తున్నారు.